పిక్నిక్ అయితే వెళ్ళబోతున్నాం. మోయ ఏంటి మోయ అంతా రెడీయేనా? ఒరే అంతా రెడీయరా, మీరేం చేస్తున్నారు ఇంకా? మేము రెడీ మోయ. లగేజ్ అంతా ప్యాక్ చేశారు కదా? ప్యాక్ చేసిండవి మోయ, అంతా రెడీ. సరే మరి రండి పోదాం. పోదాం కానీ టైం ఎంత అయింది మోయ? టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్ గా 10 అయితే అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అవన్నీ కానీ చెప్పు మన వ్యూవర్స్ కి. చెప్తా ఆగు. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము పిక్నిక్ వెళ్ళబోతున్నాం. అది ఎక్కడంటే మన మిలిటరీ బేస్ ఉంది కదా, మిలిటరీ బేస్ వెనకాల ఒక పెద్ద కొండ అయితే ఉందన్నమాట. అంటే మీకు ఎట్లా చెప్పాలి, మన లాస్ శాంటోస్ లోనే అతిపెద్ద మౌంటైన్ వచ్చేసి మౌంట్ చిలియాడ్ అనమాట. దాని తర్వాత ఇంకో మౌంటైన్ ఉంది, దాని తర్వాత ఇప్పుడు మనం వెళ్ళే మౌంటైన్ అనమాట. అంటే థర్డ్ మోస్ట్ బిగ్గెస్ట్ మౌంటైన్ అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నాం మేము? మనం మౌంటైన్ మీదకి వెళ్ళి ఏం చేస్తాం రా ఇంకా? అంటే అక్కడ ఏమైనా పండ్లు ఉంటే పండ్లు కొనుక్కొని తింటాం. ఒరే మౌంటైన్ మీద పండ్లు కొనుక్కొని తింటావా నువ్వు? అదే మోయ, వాడు చెప్పబోయేది పండ్లు కోసుకొని తింటాం అంటున్నాడు. అదే సర్లే, మీరు ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఫాస్ట్ గా రండి, మనం అయితే వెళ్ళాలి, టైం లేదు. వస్తున్నా, ఆగడం మోయ. మోయ ఇప్పుడు మనం వెళ్దాం ఇంకా. వెళ్దాం రా డోబితా, నువ్వు చెప్పినట్టే. ఓకే మోయ, పది ఇప్పుడు. మోయ జాగ్రత్త తీసుకెళ్ళు, మనమైతే పిక్నిక్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే లేరా, నేనైతే జాగ్రత్తగా తీసుకెళ్తాం, మీరైతే ఏం టెన్షన్ పడబాకండి, ఓకేనా? అండ్ మోయ మనం ఇప్పుడు వెళ్తే పిక్నిక్ కి మళ్ళీ ఎప్పుడు వస్తాం మోయ? నాకు తెలిసి మనం అయితే రేపు ఈవినింగ్ లోపలైతే వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఏంటి రేపు ఈవినింగ్? అప్పుడు దాకా ఏం చేస్తాం మోయ? నీకు ఇప్పుడు ఎట్లా చెప్పాలి, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి అట్లేదన్నా కానీ ఒక 1 to 2 hours అయితే పట్టద్ది. అంటే 12 అనుకో, 12 అయితే పట్టద్ది అక్కడికి వెళ్ళేసరికి. తర్వాత ఇంకా మనం అయితే అక్కడ టెంట్ ఫిక్స్ చేయాలి. ఆ తర్వాత ఎండలో వచ్చేసి మనం అయితే బయట తిరగకూడదు, ముందరే చెప్తున్నా. ఎండలో టెంట్ లోనే కూర్చో ఉండాలి. ఎండలో టెంట్ లో కూర్చో ఉండాలా? ఇంకేమైనా ఉంది మోయ్య, టెంట్ లో నుంచి సెగలు కక్కుతాయి. ఇంకా మనం ఏం చేస్తాం రా, లేకపోతే అక్కడ ఏదైనా చెట్టు ఉంటే చెట్టులోకి వెళ్ళి కూర్చుందాం, ఓకేనా? అంటే ఏంటి మోయ, మంకీలాగా చెట్టు ఎక్కదామా? మీ ఇష్టం, మీరు ఎక్కే పని అయితే ఎక్కండి, నేనైతే జస్ట్ కింద కూర్చో ఉంటా. సరేడా మీ మోయ, నేనైతే మంకీలా పైకెక్కి అక్కడ ఉండే పండ్లు ఆకులు అన్నీ కోసేస్తాను. నువ్వు దేనికి చేయాలరా శిక్షణ, అయినా కానీ నువ్వు మంకీవే కదా. ఒరే ఆపరాడైనా నువ్వు నవ్వుతా, నా మీదే పంచులేస్తున్నావు నువ్వు. ఆ తర్వాత ఏం చేద్దాం మోయ? ఇంకా అక్కడ ఏదో ఒకటి అంటే పక్షులు ఉంటాయి, పక్షుల్ని కొట్టి మనం అయితే కాల్చుకొని తిందాం వాటిల్ని. ఈ రోజైతే అంతా విలేజ్ స్టైల్లో ఎట్లయితే చేస్తారో అట్లే చేద్దాం. అంటే ఏంటి మోయ, పక్షులు దొరకపోతే ఫిషింగ్ చేద్దాం. ఏంటి ఫిషింగ్ అని చేద్దామా? అవునరా, ఈ రోజైతే మనం సొంత చేతులతో పట్టుకొని వండాలి. ఏంటి నిజంగా? అంటే వైల్డ్ లైఫ్ మోయ ఈ రోజంతా? అవునరా, నువ్వైతే అట్లే అనుకోవచ్చు. అయితే పదమోయ్య, మనం అయితే ఫాస్ట్ గా వెళ్ళి అక్కడైతే టెంట్ కట్టేసుకుందాం. సరే, మనం అక్కడికి వెళ్ళే లోపల మన వ్యూవర్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా. ఏంటి ఫ్రెండ్స్, మీరు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదు అసలు? చేయకపోతే ఫాస్ట్ చేయండి. అండ్ ఆల్రెడీ చేసేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. శిక్షణ ఇంకా నువ్వు చెప్పే కదా, నాకు తెలిసి మన వ్యూవర్స్ అందరూ చేస్తుంటారు. అవును మోయ్య, ఒకవేళ మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తుంటే #శిక్షణ అని చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడైతే మాకు కానీ తెలుస్తుంది ఎవరెవరు లైక్ కొట్టారనేది. ఆల్రైట్, మనం అయితే ఫైనల్లీ మిలిటరీ బేస్ దాకా అయితే వచ్చేసాం. మోయ్ ఏంటి మోయ్, నువ్వు చెప్పే కొండ అదేనా? అదిగోరు అక్కడ కనిపిస్తుంది కదా, అదే అని నేను చెప్పిన కొండ. అంటే ఏంటి ఇప్పుడు మనం దాని మీదకి వెళ్ళి టెంట్ అయితే అయిపోతున్నామా? జస్ట్ ట్రై చేస్తామరా, మనం అయితే దాని మీద దాకా వెళ్తామో లేదో తెలియదు. బట్ ఎక్కడైనా మనకి ఫ్లాట్ సర్ఫేస్ కనిపించింది అనుకో, అక్కడైతే టెంట్ వేసేస్తాం. అయితే ఓకే మోయ్, ఈ రోజు అంతా ఎంజాయ్ కదా? అవునరా, రాత్రిపూట అయితే మంట పెట్టుకొని అక్కడ కాల్చుకొని తింటుంటే చేపల్ని పిట్టల్ని, ఆ తర్వాత ఆ చేపలకి పిట్టలకి కొంచెం ఉప్పు కారం అద్దిచ్చి ఏమైనా ఉంటుంది అసలు. మోయ చబ్బాకు మోయ, నువ్వు నోరు ఊడిపోతుంది ఇప్పుడే నాకు. సర్లే ఆగు, మనం అయితే ఇప్పుడు ఈ కొండ అయితే ఎక్కేద్దాం. ఏంటి మోయ్, కొండెక్కేదానికి దారేం లేదా? లేదురా శిక్ష, నీ కొండ ఎక్కేదానికి. మరి ఏంటి ఎట్లా ఎక్కాలా? అవునవును, ఎట్లా ఎక్కాలి. ఎటు పక్క వెళ్తుండవు మీ మోయ్ నువ్వైతే? ఇప్పుడు నేను తారు దేనికి తీసుకొచ్చా అనుకుంటున్నా చెప్పు? దేనికి మీ మోయ? ఆఫ్ రోడింగ్ చేయనే. ఓహో అవునా, అందుకనే కదా నేనైతే తారు తీసుకొచ్చాను. అది కాకుండా టాప్ గన్ తీసేసాను. బట్ మోయ ఇప్పుడైతే కొంచెం ఎండగా అనిపిస్తుంది మీ మోయ నాకు. అవును మీ మోయ, శిక్షణ గారు చెప్పింది కరెక్టే, నాకు కానీ కొంచెం సెగలా కనిపిస్తుంది. సర్లే ఏసీ వేద్దాం ఆగు. ఏంటి ఏసీ? ఎక్కడేస్తామో కార్లో ఏడేసీ ఉంది. అవును కదా, మనకైతే పైన టాపే లేదు, ఇంకేసీ ఆడించేసాను. అదే గడ్డ మీ మోయ చెప్పేది. సర్లే ఆగు, మనం అయితే ఫాస్ట్ గా టెంట్ వేసేసుకొని దాంట్లో అయితే నేను ఒక చిన్న కూలర్ తెచ్చాను, ఆ కూలర్ పెట్టేసుకుందాం. మోయ్ మోయ్ చూడు మోయ, సింహం. సింహమా? అవును రే, ఇక్కడైతే సింహం ఉంది. అవును కదా మోయ్, ఇప్పుడు మనం ఎక్కడ వేసుకుందాం టెంట్? అదే నేను ఇంకా ఆలోచిస్తున్నాడు రా, ఎక్కడైనా ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే అక్కడ వేసుకుందాం అనుకున్నా, బట్ ఇక్కడైతే ఫ్లాట్ సర్ఫేస్ ఏం లేదు. ఏంటి మోయ్య ఇంత పైకి తీసుకొచ్చేసావు? కొంచెం భయం వేస్తుంది నాకైతే కింద చూస్తుంటే. ఏం టెన్షన్ పడవకరా, నేను ఉన్నాను కదా. మోయ నాకైతే అసలు ఎత్తులు భయం మాయ, నువ్వేంటి ఎంత ఎత్తుకు తీసుకొచ్చేసావు? ఒరే నేనున్నా కదా, మీరైతే ఏం టెన్షన్ పడవకండి. బట్ మోయ్య ఇక్కడ చూడు, ఎక్కడ ఫ్లాట్ సర్ఫేస్ లేదు, అంతేకాకుండా ఒక మౌంటైన్ లైన్ గా చూసాను నేను. నువ్వే కాదు నేను కానీ చూసాను లేరా. ఏంటి మోయ్య ఇక్కడ వేసుకుందామా? ఇక్కడ కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ లాగా ఉంది. ఏంటి ఎంత పైన? అవును మీ మోయ్య ఇంత పైనే. బట్ మనకైతే ఫుడ్ అవన్నీ దొరకని కొంచెం కష్టం అవుద్దేమో.
ఏం కష్టం అవుతులేమో అయ్యా, మనం అక్కడే వేసుకుందాం. అక్కడైతే మౌంటైన్ లైన్ గా ఏం రావు. సరే మరి నువ్వు చెప్పినట్టే అక్కడే వేసుకుందాం. షింగ్షన్ గడు కరెక్ట్గా చెప్తున్నాడు మావయ్య, ఇక్కడే వేసుకుందాం. అప్పుడే మనం అయితే లయన్స్ నుంచి తప్పించుకోవచ్చు. ఊరే మనం చూసింది ఒక్క లైనే రా అప్పటికి. ఏమో మావయ్య చెప్పలేం కదా, ఇంకా ఎక్కువ లైన్లు వస్తే అప్పుడైతే నన్ను ఎన్ని కొరుక్కొని తినేస్తాయి. ఊరే అయినా కానీ నిన్నొక్కటే కూరుకొని తినవులేరా, అసలు ఏమైనా చెప్తున్నావా? ఏమో మావయ్య నాకైతే అట్లే అనిపిస్తుంది. అరే షింగ్షన్, నువ్వైతే రుచిగా ఉంటావేమో, అందుకనే నిన్నే కొరుక్కొని తింటాయి. ఓకే ఓకే, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసింది. ఇక్కడైతే మనం టెంట్ వేయాలి. ఇప్పుడు టెంట్ ఎక్కడ వేద్దాం? ఓకే ఇటు పక్క వేద్దాం. ఇక్కడైతే కొంచెం స్లోప్గా కానుంది, బాగా నీట్గా సరిపోద్ది. ఏంటి మా ఇక్కడే పోతున్నావా టెంట్? అవునరా, టెంట్ అయితే ఇక్కడే అయిపోతున్నాను. బట్ మనం అయితే కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే ఏమైనా తేడా జరిగిందంటే ఇక్కడ నుంచి దొల్లుకుంటా కిందకి వెళ్ళిపోతాం. నువ్వేమో దాని దగ్గరికి వెళ్తావు, నువ్వు దొరుకుంటూ వెళ్ళిపోతావు, జాగ్రత్త. లేదు లేదు లేరా, నేనైతే ఏం వెళ్ళను. ఓకే మనం అయితే టెంట్ వచ్చేసి ఇక్కడే వేద్దాం. ఇక్కడైతే చెట్లు అవన్నీ ఉన్నాయి, అంత నీట్గా ఉండదు. ఇక్కడే వేద్దాం టెంట్. సరేనా మీ మొయ్య వేసి ఫాస్ట్ గా. మీరేం చేస్తారా? మేమైతే ఇక్కడే కూర్చోంటాం లేడా మీ మొయ్య. సరే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు కొంచెం కింద దిగండి, టెంట్ వేస్తాను. ఏంటి కింద దిగాల? లేదు మోయో, నాకైతే భయం ఉంది. ఆ లైన్ వచ్చి నడబట్టేసుకుంటే. ఉరి నిన్నేం పట్టుకోదులేరా శింక్షన్, దేనికి ఇంత భయపడుతున్నావు నువ్వు? నాకైతే భయంగా ఉందిరా మీ మొయ్య, ప్లీజ్ నన్నైతే కార్లోనే నిలబెట్టి కాసేపు. సరిపోయింది పో, ఇంక నేనే తీసుకుంటా ఆగు. ఒరే నోబితా, నువ్వైనా కొంచెం హెల్ప్ చేస్తావా? నేను హెల్ప్ చేస్తామా నీకు? సరే మరి ఈ షింగ్షాన్ డోరిమోన్ వరస్ట్రా నైనా, అసలు మీరు ఎంతో హెల్ప్ చేస్తారని చెప్పి మిమ్మల్ని తీసుకొస్తే మీరు అసలు దేనికి పనికి రావట్లేదు. ఇప్పుడు ఎన్ని పక్కన పెట్టేసి నువ్వు ఫాస్ట్ గా టెంట్ ఏమోయ్యా. ఓకే టెంట్ అయితే మనం ఇప్పుడు కరెక్ట్ గా ఇక్కడే వేద్దాం. A few minutes later. అమ్మయ్యా, నేను నోబితా కలిసి టెంట్ అయితే కట్టేసామరా. ఇదేంటి మోయ్య, టెంట్ కట్టే లోపల అంతా తడిసిపోయావు. ఏంట్రా నాయనా, మరీ చెమటలైతే అట్టుపోస్తున్నాయి అసలు. నేనైతే షాక్ అయిపోతున్నా, మరి నాకేంటి ఎంత చెమట పోస్తుంది. అదే గడ్డ మీ మోయ్య, నీ షర్టు ప్యాంటు ఇంకా చేతుల్లో నుంచి చూడు, ఇంకా స్వెట్ అయితే కారుతానే ఉంది. ఏమైంది మావయ్య, నీ చేతులకి ఎంత స్వెట్ వస్తుంది? ఒరే చాలా ఎండగా ఉంది ఈరోజు, నేనైతే ఏమో అనుకున్నాను. అదే కదా, ఏంటి మావయ్య, మనం ఇప్పుడు ఈ కొండ మీదకి రాగానే ఈ ఎండగా చాలా భయంకరంగా కాస్తుంది. సర్లే ఎండ కాస్తే కాసింది, మనమైతే ఫైనల్లీ టెంట్ అయితే కట్టేసాం. ఇప్పుడు ఏం చేద్దాం మీ మావయ్య? ఇప్పుడైతే మనం దీని ముందు నిప్పు అయితే వెలిగించుకోవాలరా. నిప్పా దేనికి? ఎందుకంటావేంటి, నిప్పు ఉండాలి ఖచ్చితంగా. క్యాంప్ ఫైర్ ఖచ్చితంగా ఉండాల్సిందే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ. సరే మరి ఫైర్ అయితే వేయడం మీ మావయ్య. ఉరి ఇది ఎక్కడ మాస్రా? అదే కదా మావయ్య, నేనైతే ఇప్పుడు కానీ మ్యాజిక్ చూస్తున్నట్టు ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరిగిందో చెప్తా చూడండి. నేను నోబితా గర్ల్స్ జస్ట్ అయితే ఇక్కడ పుల్లలు పెట్టామో లేదో అదే మంట వచ్చేసింది. అసలు అట్లా జరిగిందా మీ మావయ్య? అసలు ఏం జరుగుతుందో నోబితా శింక్షన్ ఇక్కడ, నాకైతే కొంచెం భయంగానే ఉంది. అదే గడ్డ మీ మావయ్య, ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు నువ్వైతే పుల్లలు పెట్టేవు లేదు, అదే మంట వచ్చేసింది. అండ్ ఈరోజు సెగ అయితే భయంకరంగా ఉంది. ఇప్పుడు ఎంత టైము? 12:48కి ఎట్ట అనిపిస్తుందా నాకు. మా ఈ రోజు అయితే ఎండ కొంచెం భయంకరంగానే ఉంది కదా. అవునరా, ఎండ అయితే భయంకరంగానే ఉంది. క్లౌడ్స్ ఉన్నా కానీ ఎండ అయితే భయంకరంగా ఉంది. అదే కదా, దాదాపు ఇప్పుడైతే 50-60 డిగ్రీస్ వరకు ఉంటుంది ఎండ. నేనైతే 40 డిగ్రీస్ వరకు సర్వే అవ్వగలను. 40 డిగ్రీస్ వరకు నాకైతే చెమటేం పోయేదు. బట్ ఇప్పుడు చూడరా, నా ప్యాంటు, షూస్, టీ షర్టు గుండులో నుంచి నాకైతే చెమట కారుతుంది మరి దారుణంగా. నాకు గాని కారుతుంది మోయ్య, నాకైతే ఎప్పుడు కారలేదు ఇప్పుడు దాకా, నాకు గాని చెమట కారుతుంది. ఉరి ఇదేంటి ఏం జరిగింది మోయ్య? ఉరి టెంట్ వెళ్ళిపోతుంది. టెంట్ వెళ్ళిపోతుందా? పట్టుకో మోయ్య ఫాస్ట్ గా, మన దగ్గర ఉండేదా ఒక టెంట్. ఊరి నాయన, సరిపోయింది. టెంట్ అయితే కిందకి వెళ్ళిపోయిందిరా. ఏంటి మోయ్య, టెంట్ వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఉరి ఆ టెంట్ చూడు ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు. ఓ అమ్మ, ఇప్పుడు ఎట్లా మోయ్య? మనం ఇప్పుడు టెంట్ లేకుండా ఇక్కడ అసలు సర్వే అవ్వగలమా ఈ ఎండలో? మనం కారులో కాసేపు ఏసీ వేసుకుందామన్నా కానీ పైన టాప్ లేదు కదా శిక్షణ. ఇప్పుడు ఏం చేద్దాం మనం? మోయ్య వద్దు మోయ్య, నాకైతే ఏదో తేడా జరుగుతుంది. మనం అయితే ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోతుంటాం మీ మోయ్య, ప్లీజ్. బట్ శిక్షణ ఈ ఎండకే మనం ఇంటికి వెళ్ళిపోదామంటే ఎట్లా చెప్పు? మోయ్య నీ సంగతి చూసుకో ఒకసారి, తడిసిపోయావు అసలు, ఇంకా స్విమ్మింగ్ పూల్ లో మునిగినట్టు ఉంది. ఊరే బట్ నేనైతే ఏ స్విమ్మింగ్ పూల్ లో మునగలేదురా, ఇదంతా నా చెమటేరా. నా చెమట వల్ల నేనేంటి ఎట్లా తడిసిపోయాను అసలు, నా ప్యాంట్ కానీ మెరుస్తుంది. అవునా మీ మోయ్య, మరి దారుణంగా ఉన్నావు నువ్వైతే. సర్లే పద, ఈ రోజు అయితే ఈ ఎండలో నుంచి మనమైతే తప్పించుకోవాలి. ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళి ఏసీ వేసుకుందాం. ఈ రోజు అయితే పిక్నిక్ ప్లాన్ అయితే క్యాన్సిల్. అంతే మీ మోయ్య, నువ్వు చెప్పింది కానీ కరెక్టే. పిక్నిక్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకుని ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. డోరేమోన్ ఎట్లా అనిపిస్తుందిరా నీకు అసలు? ఆగు, నేను ఒకసారి ఫోన్ లో చూస్తాను అసలు ఏం జరుగుతుందో ఏంటనేది. చూడు. అరే జాగ్రత్తగా వెళ్ళాలి. అయ్యో బాబోయ్, మోయ్ ఏం జరిగింది మోయ్య? ఊరి ఇంజిన్ అయితే ఒరే నోబితా రారా ఫాస్ట్ గా. వచ్చేసామో అయ్యే పద, ఇప్పుడు మనం అయితే ఇంకొక ఆఫీస్ దగ్గరికి వెళ్దాం. ఓకే ఫాస్ట్ గా అయితే వెళ్ళాలి. అసలు ఏం జరుగుతుందిరా నాయన అక్కడ? అదే గడ్డ మీ మోయ్య, ఏం జరుగుతుంది అసలు అక్కడ?
ఆ నిప్పులు కానీ చూడు ఎన్ని వస్తున్నాయో. సరే ఇప్పుడు ఆ నిప్పుల సంగతి పక్కన పెట్టింది. మన దగ్గర అయితే ఇంకొక ఆఫీస్ గానే ఉంది. మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళే లోపల మన వ్యూవర్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఫాస్ట్ గా. అవునండి ఫ్రెండ్స్, మీరైతే ఇంకా వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్ గా లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అవును కదా, ఫ్రిడ్జిట్ అంట. పొందాం ఆగరా పద, మనమైతే వెళ్ళి లైన్ లో నిలబడదాం. మళ్ళీ ఇంకా ఎవరైనా వచ్చేస్తారు. సరే ఆగడం, మేము వస్తున్నాము. ఓకే, మనం అయితే వచ్చి లైన్ లో అయితే నిలబడేసాం. ఇప్పుడు ఈ లైన్ అవ్వని ఎంతసేపు పట్టద్దో ఏంటో. ఇప్పుడు ఈ ఐసులు దేనికి మోయ మనం కొనేది? ఒరే నా మాటలైతే ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఇంట్లో షింగ్షాన్. ఇప్పుడు ఐసులు దేనికో నీకు బాగా యూజ్ అవుద్ది, సరేనా? సరే చెప్పడా. రూమ్ లో పెట్టుకున్నా కానీ చాలా చొక్కాగా వేసుకోలేదు. ఎండలో ఏం వేసుకుంటారో చెప్పు. అది కానీ కరెక్టేలే. సర్లే, ఇంకా మనం ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో ఈ ఐసుల కోసం. Many hours later. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే మేము ఐస్ మొదలైతే కొనేసాం. మోయ నేను ఇంకా ఏదో సో మేమైతే ఆ లైన్ లోకి వెళ్ళింది ఎన్ని గంటలకు తెలుసా? దాదాపు 2 గంటలకైతే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి 9 అయితే అవుతుంది. 9 అయినా కానీ ఇంకా చీకటి పడలేదు. అంత ఎండగా ఉందన్నమాట ఈరోజు. ఎట్లయితే ఎండ, మేము ఏమైనా అయితే ఐసులు కొనేసాం కదా. ఇంకే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి.